అందరికీ నమస్కారం అన్న. ఈరోజు అనంతపూర్లో ఒక ప్రెస్ మీట్ చూసినాం. అనంత వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత రంగయ్య గారు. అన్న, మీరు ఎలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వేశ్వరరెడ్డి అన్న, మీరు ఒక కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినారు. కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చే వ్యక్తి ఒక ఫ్యాక్షన్స్ మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు ఎంత దిగజారినారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అనంత వెంకటరమణ, మరి ఈరోజు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావే, ఈ 5 ఏళ్ళు మీరు ఎక్కడ పోయినారు? మీ ముగ్గురు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ పోయినారు? మీరు అప్పుడు లేరా ప్రభుత్వంలో? అంటే అప్పుడు గత ప్రభుత్వంలో మీరు లేరా? గత ప్రభుత్వం జరిగిన ప్రజాస్వామ్యం గురించి మీకు అర్థం కాదా? అంటే మీరు అప్పుడు కళ్ళు కనపరాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయా? మళ్ళీ పోలీసు గురించి మాట్లాడుతున్నారు. ఏనా పోలీసులు అంటే ఎవరు తెలుసా? మీ ప్రభుత్వంలో ఉన్నాడు పోలీసులు ఎస్పీ సత్యయేసు బాబు, పక్కీరప్ప గారు. వాళ్ళు మామూలుగా జెండాలు కాదు, వాళ్ళు మామూలుగా ఏదైనా తిరునాళ్ళలో పులివేషాలు వేసుకుంటారు చూడట, అట్లా మీ పార్టీ జెండా రంగులు పులివేషం వేసుకొని పనిచేశారు మీరు. ఆ పొద్దు మీ పోలీసులు అట్లా పనిచేశారు. ఈ పొద్దు మీ ప్రభుత్వంలో పోలీసులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఏ స్థాయికి దిగజారిపోయినారు? జైలులో ఉన్నారా మీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు? ఈ పొద్దు పోలీసుల గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ జగదీష్ గారు మంచోళ్ళు కాబట్టే ఈ పొద్దు తాడిపత్రిలో అందరూ ప్రశాంతంగా వైసీపీ కార్యకర్తలు మా పైన దాడులు చేసిన వాళ్ళు కల్లారా తిరుగుతున్నా కూడా ఆయన మంచితనంతోనే ఇంకా వాళ్ళు సంతోషంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అదే మీ గతంలో పనిచేసిన ఎస్పీలు కానీ, సత్యయేసు బాబు కానీ, పక్కీరప్ప కానీ ఉండింటేనా ఈ పాటికి వైసీపీ కార్యకర్తలు ఎవరైనా కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. మీరు పోలీసు గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మమ్మల్ని అందరినీ కొట్టినప్పుడు గుర్తుకు రాలేదా? ఎంతమంది కార్యకర్తలు జైల్లో పెట్టారు, అది గుర్తుకు రాలేదా? అప్పుడు ప్రజాస్వామ్యం. మా చెల్లెలు పెళ్ళి మరి ఆపాలని చూసుకున్నారు కదా, అది ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ఎంతమంది దాడులకు గురైనా మాకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ఈ పొద్దు ఎవరో కొద్ది దాడి జరిగిన గురించి మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళే గాంధీవాదులు కాదు, వాళ్ళు నరహంతకులు. వాళ్ళు అప్పటి ఎలక్షన్లో మా ఎమ్మెల్యే జేసీ అశ్వినిరెడ్డి గారు కార్ల పైన దాడి చేసిన వ్యక్తులు వాళ్ళు. ఓంశాంతి నగర్లో చూడండి. ఇలాంటి వాళ్ళ గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే మాకు రాళ్ళు రువితే వాళ్ళు గలాడ జరిగితే కనుక ఇలాంటి వాళ్ళ గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మరి మాట్లాడుతున్నారు మీరు. అన్న, ఇవన్నీ ఎందుకు? ఈ నెల 25 వరకు మీరు ఏదో వస్తున్నా అంటున్నారు కదా, మీరు కాదు, అనంత వెంకటరామరెడ్డి గారు మేమే ఈ నెల 26వ తారీఖున మీ ఇంటి ఎదురు ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో బాధితులం, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే దెబ్బలు తిని దాడులకు గురై కేసులు పెట్టించుకున్న వాళ్ళు, అక్రమ కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు అందరం విత్ ఎవిడెన్స్ సాక్ష్యాలతో సహా దాదాపు మా సాక్ష్యానికి 1 టన్ను ఉంటాయి. అవన్నీ తీసుకొని వచ్చి మీ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కూర్చొని వంట వరపు కార్యక్రమం ఆడ చేస్తాం. మీ సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పేంత వరకు పోం మేము. మీకు ఒకటి అనంత వెంకటరామరెడ్డి మీకు ఒక డేట్ చెప్పాము, 26వ తారీఖు. అన్న విశ్వేశ్వరన్న మీకు కూడా ఒక డేట్ చెప్తాము. ఆ రోజు మేము మీ ఇంటికాడికి వస్తాము. ఆ రంగయ్య గారు మీకు కూడా ఒక డేట్ చెప్తాము. అప్పుడు ఇంకా మేము బాధితులందరూ వస్తాం. మాకు సమాధానం చెప్పండి. అన్న, ఏం మా ప్రజాస్వామ్యం గురించి మీరు ఇతని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా? ఒక ఫ్యాక్షనిస్ట్కి సపోర్ట్ చేస్తారు. ఏనా మీరు ఇనలేదా? ఫ్యాక్షన్ మొదలు పెడతా అనే వ్యక్తిని మీరు ఇనలేదా? లేకుంటే మీరు చూడలేదా? అంటే ఫ్యాక్షన్ మొదలు పెడతా అనే వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తే ప్రజాస్వామ్యమా? ఏం మాట్లాడుతున్నారన్నా? ఈ పొద్దు పెద్దారెడ్డి ఏందో మాట్లాడినారు. నేను జేసీ వాళ్ళ ఇంటికి పోయినాను, ఎందుకు పోయినా చెప్పమని. ఏమయ్యా మేము చెప్పాలా ఎందుకు పోయినావా? వచ్చినోడు నువ్వు కదా, నువ్వెందుకు వచ్చినావయ్యా మా ఇంట్లోకి? మా సార్ వాళ్ళు లేనప్పుడు, మా ప్రభాకర్ రెడ్డి గారు, అశ్విరెడ్డి గారు అయినప్పుడు నీకేం పని ఉందా రానికి? అప్పుడు లేదా ప్రజాస్వామ్యం? ఎవరైనా కానీ కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడన్నా కానీ, నాయకులు ఇంట్లో లేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి ఎవరైనా కానీ వస్తాడా? ఏమైంది అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు? అన్న, మీ ముగ్గురు గురించి నేను ఏమనుకున్నా, ఆయన రంగయ్య గారు ఏదో మంచి ఆఫీసర్ అనుకున్నాం, విశ్వేశ్వర ఏదో కమ్యూనిస్ట్ భావజాలు ఉన్నాయనుకున్నాం, ఈ అనంత వెంకట ఏదో అనుకున్నాం. అన్న, మీరు ఏ క్యాడర్ నుంచి చాలా చీపుగా దిగజారిపోయినారు. దాదాపు సీనో డీనో ఒక 4-5 క్యాడర్లు దిగజారిపోయి మాట్లాడతారన్న. ఈ వ్యక్తికి మీరు సపోర్ట్ చేసి మీరు చాలా దిగజారిపోయినారు. కాసుకోండి అన్న. 26వ తారీఖు అనంత వెంకటరమణ. మరి మీకు దమ్ము ధైర్యం ఉందో లేదో మాకు తెలియదు, కానీ మేము ఈ 5 సంవత్సరాలు మా నాయకుల దగ్గర బాగా రాటుదేలినాం. మాకు దమ్ము ధైర్యం ఉంది, మేము నిరూపించుకుంటాము. 26వ తారీఖున రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉంటాం. రైట్.